వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. పోసాని కృష్ణమురళి ఆయన స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తూ చేస్తున్నటువంటి సినిమా ఆపరేషన్ అరుణారెడ్డి. మరి ఆపరేషన్ అరుణారెడ్డి గురించి అందరికీ చెప్పదలుచుకుని ఆయన గురువారం ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. మరి ప్రెస్ మీట్ లో ఈ సినిమా పైన ఒక హైప్ క్రియేట్ చేసేలా ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుతున్నాయి. మరి ప్రస్తుత కాలంలో అటు జర్నలిస్టులు కానివ్వండి, మరి జర్నలిస్ట్ మీద పొలిటికల్ ప్రెషర్ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ అరుణారెడ్డి హిందోలా చక్రవర్తి నటిస్తున్నారు. మరి ఆమె నిజాయితీ గల జర్నలిస్ట్ గా పనిచేస్తారు. అసలు రాజకీయాల్లోకి వ్యాపారం చేసుకోవడానికి ఎవరెవరు వచ్చారు, మరి వాళ్ళందరి పాత్ర ఏంటి అని చెప్పి ప్రజలకు ఆమె ఒక్కొక్కరి గురించి బయట పెడుతున్నటువంటి పరిస్థితి. బయట పెట్టడంలో అసలు ప్రజలు ఏ విధంగా అప్రమత్తం అవుతారు, అప్రమత్తమై వారికి అసలు ఈ గవర్నమెంట్ విషయంలో వారు తీసుకునేటువంటి డెసిషన్స్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి సందర్భంలో ఆమె రోడ్డు పాలైతే ఒక ముఖ్యమంత్రి ఆమెను ఏ విధంగా నిజాయితీ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి అరుణారెడ్డి రోడ్డు పాలైతే ఆ అమ్మాయిని ఎలా కాపాడతారు ముఖ్యమంత్రి అనే కథాంశంతో సాగుతుంది అని చెప్పి నిన్న కృష్ణమురళి గారు చెప్పడం జరిగింది. మరి దీంట్లో రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేకుండా 100% అసలు నిజాయితీ గల ఆ జర్నలిస్ట్ గురించి తెరకెక్కించినటువంటి మూవీ అని చెప్పి, అసలు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎమోషన్స్ ఉంటాయని, చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అసలు ట్విస్ట్లు భారీగా ఉంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ సినిమా మీద అయితే ఆయన స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తూ ఉన్న ఈ సినిమా పైన భారీ హైప్ ను క్రియేట్ చేసేలాగా పోసాని కృష్ణమురళి గారు మాట్లాడారు. మరి ముఖ్యమంత్రిగా పోసాని కృష్ణమురళి నటిస్తారా అని చెప్పి అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో నిన్న ప్రెస్ మీట్ లోనే ఆయన క్లారిటీ ఇచ్చేయడం జరిగింది. అసలు కాజల్ శర్మ చాలా మంది కీలక పాత్రలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ నేత రఘునందన్ రావు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మరి ఆయన సీఎం గా వ్యవహరిస్తారని చెప్పి కృష్ణమురళి చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా పైన ప్రస్తుత కాలంలో రాజకీయ పరిస్థితులు కానివ్వండి, లేదంటే మీడియా పరిస్థితులకు కానివ్వండి అనుగుణంగా ఈ సినిమా తెరకెక్కించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ పాత్ర, అదే విధంగా అసలు ఈ సినిమాకి అయితే ఎటువంటి రాజకీయ ప్రమేయం అయితే లేదు అని చెప్పి కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఇది మా గురించే అన్నట్టుగా నిరసనలు వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాము. సో ఆయన ముందే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఆపరేషన్ అరుణారెడ్డి స్క్రీన్ ప్లే కూడా దేశంలోనే మంచి స్క్రీన్ ప్లే, 100% స్క్రీన్ ప్లే సూపర్ గా ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ అరుణారెడ్డి పైన అయితే ఒక మంచి బజ్ ఏర్పడింది పోసాని కృష్ణమురళి చేసినటువంటి కామెంట్స్ తో అని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో హిందోల చక్రవర్తి కూడా అరుణారెడ్డి పాత్ర అంటే నిజాయితీ గల జర్నలిస్ట్ పాత్ర వహిస్తున్నారు. సో ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.